ఈ నెల 22న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ టికెట్ రేటు పెంచింది ఎస్ఆర్హెచ్ యాజమాన్యం. చివరి మ్యాచ్ కావడంతో రేట్లు భారీగా పెంచారు. గతంలో 1910 రూపాయల టికెట్ ధర ప్రస్తుతం 3250 రూపాయలకు పెంచారు. 950 రూపాయల టికెట్ రేట్ 2000కు పెంచారు. 1500 రూపాయల టికెట్ 3500కు పెంచారు. ఇలా అన్ని టికెట్ల ధరలను భారీగా పెంచారు. వీటితో పాటు అదనంగా బుకింగ్ జీఎస్టీ ఛార్జీలు ఉండనున్నాయి. ఉప్పల్లో జరగనున్న ఫైనల్ మ్యాచ్ కు భారీగా డిమాండ్ ఉంది. ఈ డిమాండ్ ను క్యాష్ చేసుకుంటుంది సన్ రైజర్స్ హైదరాబాద్. మే 22న మ్యాచ్ జరగనుండగా ఇవాళ సాయంత్రం 5 గంటలకు డిస్ట్రిక్ట్ యాప్ లో టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక ప్రస్తుతం 2,06,00,000 లక్షల మంది ఫ్యాన్స్ క్యూలో ఉన్నట్టు తెలిసింది. లక్షల సంఖ్యలో క్యూ చూపిస్తే టికెట్ దొరకడం ఎలా అంటూ మండిపడుతున్నారు ఫ్యాన్స్. బుకింగ్ ఓపెన్ అయినా కాసేపటికే సోల్డ్ అవుట్ అని పెట్టి టికెట్లను బ్లాక్ మార్కెట్ లోకి మళ్లిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రెటిక మరిన్ని డీటెయిల్స్ దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అనిల్ అందిస్తారు. అనిల్, 22న ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ రేట్లు అయితే బుకింగ్ కి సంబంధించి అమాంతం పెంచేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఈ నెల 22న రాత్రి 7:30 గంటలకి చివరి మ్యాచ్ ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చివరి మ్యాచ్ జరగబోతుంది. అది ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది. అయితే ఆర్సీబీలో హాట్ ఫేవరెట్ అయినటువంటి విరాట్ కోహ్లీ ఉంటాడు కాబట్టి ఎక్కువగా చూడడానికి ప్రేక్షకులు కానీ అభిమానులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని కాస్ట్ చేసుకొని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం కానీ మొత్తానికి అయితే టికెట్స్ రేటు అమాతం పెంచేశారు. మనం ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచెస్ టికెట్స్ రేట్ చూస్తే ఇప్పుడు రేపు అంటే ఈ నెల 22న జరిగేటువంటి మ్యాచ్కి టికెట్కి సంబంధించి మాత్రం చాలా తేడా కనిపిస్తుంది. దాదాపు 3,000 to 4,000 మధ్య చేంజెస్ కూడా కనిపిస్తున్నాయి. అయితే గతంలో అంటే గత జరిగినటువంటి మ్యాచ్లకు సంబంధించినటువంటి టికెట్స్ రేట్స్ దాదాపు 1910 రూపాయలు ఒక టికెట్ సంబంధించినటువంటి ఒక స్టాండ్కి సంబంధించినటువంటి టికెట్ రేట్ ఉంటే దాన్ని ఇప్పుడు 3,250కి పైగా కూడా పెంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 3,200కి మళ్ళీ అదనంగా బుకింగ్ ఛార్జెస్తో పాటు జీఎస్టీ ఛార్జెస్ కూడా యాడ్ అవుతాయి కాబట్టి ఇప్పటికే ఈరోజు 5 o'clock ఎగ్జాక్ట్లీ 5 o'clock డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లో టికెట్స్ ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయినటువంటి వెంటనే అంటే సెకండ్ల వ్యవధిలోనే దాదాపు 2 లక్షలకు పైగా కూడా క్యూ ఇంకా కొనసాగుతుంది. అప్పుడు ఈ ఎవరైతే క్రికెట్ అభిమానులకు సంబంధించి కానీ ఐపీఎల్ చూడవలసినటువంటి వారు మేము టికెట్ ఎలా కొనుక్కోవాలన్నటువంటి ఒక నిరాశలో ఉన్నారు. వారు ఫ్యాన్స్ అంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే మరి ఇప్పుడు 5 o'clockకి ఓపెన్ అయినటువంటి ఈ యొక్క టికెట్ రేట్స్కి సంబంధించి మాత్రం మరికాసేపట్లో సోల్డ్ అవుట్ అని పెట్టేసి ఇటు కొంత వీటిని అన్నిటి కూడా బ్లాక్లో అమ్ముకుంటారంటూ కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజెంట్ అయితే ఇంకా కూడా క్యూ కొనసాగుతుంది. దాదాపు 2 lakhs పైగా కూడా ఇంకా క్యూ సంబంధించి కొనసాగుతుంది. ఒక్కొక్కరు కొన్ని మొబైల్స్ని దాదాపు 5-6 మొబైల్స్ పెట్టి ఈ టికెట్స్ బుక్ చేస్తున్నారు. కొందరు ఎక్కువగా డేటాకు సంబంధించి ఎక్కువ దగ్గర సిగ్నల్ ఉన్నప్పుడు ల్యాప్టాప్స్ సంబంధించి కానీ సిస్టమ్స్ నుండి కూడా ఎక్కువగా బుక్ చేస్తున్నారు. అయినా కూడా బుక్ కావట్లేదు. కొన్ని సోల్డ్ అవుట్ పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఒక్కొక్క స్టాండ్కి సంబంధించినటువంటి టికెట్స్ ధరలు కనుక చూస్తే టెర్రస్ మనకి ఏదైతే పైన ఉంటాయో వాటి రేట్లు కొంచెం తక్కువ ఉంటాయి. 900 కానీ 1000 లాస్ట్ 1200 ఇట్లా కేటాయించేది గతంలో. ప్రజెంట్ అయితే దాదాపు వాటిని 2,000కు పైగా పెంచారు. తర్వాత 2,500 టికెట్ని 4,500కి, 4,500 టికెట్ని 6,000కి ఇట్లా చాలా వరకు పెంచారు. దాదాపు కార్పొరేట్ బాక్స్లకు సంబంధించి కూడా గతంలో 23,000 ఉండేది, దాన్ని 30,000కి చేశారు. 30,000 ఉన్న దాన్ని 45,000 కూడా కార్పొరేట్ బాక్స్లకు సంబంధించి కూడా రేట్స్ అమాంతం పెంచేశారు. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లో ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువగా క్రికెట్ ఫ్యాన్స్ వస్తారు. ఎందుకంటే చివరి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్కి సంబంధించి కానీ సెమీఫైనల్స్, ఫైనల్స్ అనేది వెన్యూస్ అంతా కూడా ఇక్కడ హైదరాబాద్లో లేవు ఉప్పల్ స్టేడియంలో. ఇది చివరి మ్యాచ్, అందులోనూ ఆర్సీబీ మ్యాచ్, అందులో విరాట్ కోహ్లీ వస్తున్నాడు కాబట్టి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందనే దీనికి ఆశ చేసుకునే ఎస్ఆర్హెచ్ యాజమాన్యం టికెట్స్ రేట్స్ పెంచిందన్నటువంటి ఆరోపణలు ఫ్యాన్స్ నుండి వస్తున్నటువంటి ఆరోపణలుగా చెప్పవచ్చు. ఇక మరోవైపు పూర్తిగా కూడా ఈ యొక్క 5 గంటలకు పెట్టినటువంటి ఈ టికెట్స్ ఓపెన్కి సంబంధించి మాత్రం ఇప్పటివరకు కొందరికే బుక్ అవుతున్నాయి. అది కూడా ఎక్కువగా ఫోన్స్ పెట్టి ఎక్కువగా బ్రౌజింగ్ అంటే డాటాకు సంబంధించి కానీ సిగ్నల్స్ ఎక్కువగా ఉండి మొబైల్ కొంత ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండే వారికి ఈ యొక్క టికెట్స్ బుక్ అవుతున్నాయి కానీ మిగతా వారికి బుక్ అవ్వట్లేదు. ఖచ్చితంగా క్రికెట్ ఫ్యాన్స్కి సంబంధించి కానీ ఇటు ఎస్ఆర్హెచ్, అటు ఆర్సీబీ, ఇటు విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ మాత్రం
మండిపడుతున్నటువంటి విషయం. సో ఖచ్చితంగా ఈ యొక్క సోల్డ్ అవుట్ కాకముందు ఇప్పటికీ మనకి ప్రజెంట్ చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ చేస్తే ఇంకా కూడా క్యూ కొనసాగుతుంది. దీంతోపాటు కొన్ని స్టాండ్స్కి సంబంధించి కూడా సోల్డ్ అవుట్ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. సో ఈరోజు దాదాపు ఇంకొక 13 to 40 మినిట్స్లో మొత్తం సోల్డ్ అవుట్ పెట్టేసి మళ్ళీ కొన్ని ఏదైతే అడిషనల్ టికెట్స్కి సంబంధించి ఉంటాయో మ్యాచ్కి 2 or 3 డేస్ ముందు మళ్ళీ అడిషనల్ టికెట్స్కి సంబంధించి కూడా ఒకసారి ఓపెన్ చేస్తారు. సో అప్పుడు కూడా కొంత టికెట్లు దక్కగా నిరాశలో ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సో ఇదైతే ఎక్కువగా ఈ రేట్లు పెంచడం సరైన పద్ధతి కాదు. సో ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి రేట్లు ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి మ్యాచెస్ ఏమైతే ఉంటాయో ఆ మ్యాచెస్ సంబంధించినటువంటి టికెట్స్ ఎలా అయితే మనకి అంటే కొంత రీజనబుల్గా ఉన్నాయో అవే ఉంచాలి. కానీ ఎక్కువగా ఫ్యాన్స్ వస్తారని ఎందుకంటే చివరి మ్యాచ్తో పాటు విరాట్ కోహ్లీ వస్తున్నటువంటి విషయం కాబట్టి దీనే కాజ్ చేసుకొని రేట్లు పెంచినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ రేట్లు పెంచడం వల్ల మాత్రం సామాన్య క్రికెట్ ఫ్యాన్స్కి సంబంధించి స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూడాలంటుంటే చూడలేనటువంటి పరిస్థితి ఉంది మమత.